ఓకే. హాయ్ గైస్. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎవరైనా జాయిన్ అవుతారేమో. Okay. Today we will learn how to collect the data from a user through an HTML form and save it to the into a database table using the Django's models, forms, views, and templates. Okay. First we can share the screen. Okay. So మనం ఇక్కడ కాంటాక్ట్ పేజ్ మనం చేసాం. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనకు ఈ ఫీల్డ్స్ అనేది అవసరం లేదు. సో మనం ఇక్కడ టెంప్లెట్ ఇంటిగ్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏది అవసరం లేదు మన ఇష్టం మనం పెట్టుకుంటాం. ఇక్కడ కాంటాక్ట్ పేజ్ లో మనకి అవసరం లేనిది ఏంటి, ఈ స్ట్రీట్ నేమ్, సిటీ నేమ్ ఇవి ఉన్నాయా, సో అవి అవసరం లేదు. సో అప్పుడు మనం కరెక్ట్ గా డ్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకుంటాము. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది. ఓకే, స్ట్రీట్ నేమ్, సిటీ ఇది అవసరం లేదు కాబట్టి పర్టికులర్ గా ఈ డ్యూ వరకు తీసేసుకుంటాం. ఇప్పుడు రన్ చేస్తూ ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. వెళ్ళిపోయింది. ఓకే, కంప్లీట్. ఇప్పుడు మనకు ఈ ఫుటర్ లో కూడా ఈ డేటా అంతా అవసరం లేదు, ఓన్లీ ఈ లైన్ ఒకటే పెట్టుకోవాలి. సో
దానికి కూడా మనం ఫుట్టర్లో ఇక్కడ ఫుట్టర్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఫుట్టర్ అనేది తీసుకొని సపరేట్ పెట్టుకుని అన్నిట్లో సేమ్ ఉంటుందని చెప్పి తీసుకున్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వెళ్ళామంటే ఇక్కడ అబౌట్ పేజ్ లో ఫుట్టర్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ హోమ్ పేజ్ లో ఫుట్టర్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇవి తీసేయాలి. ఇది తీసేయాలంటే అప్పుడు ఏం చేయాలి, సపరేట్ చేసుకోకున్నామంటే ప్రతి పేజ్కి వెళ్ళి ఇది తీసేయాలి. ఇప్పుడు మనం అన్ని టెంప్లెట్స్ లో ఫుట్టర్ అనేది ఒకే చోటే పెట్టుకున్నాం కదా. సో ఒక్క చోట తీసినామంటే అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఫుట్టర్ డాట్ HTML ఉంది. సో ఇందులో మనం ఈ ఫుట్టర్ అనేది తీసేసుకుంటాం. ఇక్కడ ఇది అవసరం లేదు మీకు. అబౌట్ క్రాఫ్ట్ ఇవన్నీ. ఓకే, అబౌట్ క్రాఫ్ట్ అంట, అది ఎక్కడ ఉందో చూసుకుందాం. అబౌట్ క్రాఫ్ట్ ఇక్కడ ఉంది. మనకి ఈ పర్టికులర్ ఇది అవసరం లేదు, ఈ డివ్ అవసరం లేదు, ఈ పర్టికులర్ డివ్ అనేది అవసరం లేదు. సో తీసేసినాం. తర్వాత అడ్రస్ ఇవి కూడా సేమ్ యాజ్ యూజువల్, ఇది కూడా అవసరం లేదు. తర్వాత అబౌట్ ఇవి ఉంది, ఇది అవసరం లేదు. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇది హోమ్ పేజ్. దెన్ నెక్స్ట్ అబౌట్ పేజ్. అబౌట్ పేజ్ లో పోయింది, సేమ్ యాజ్ యూజువల్ గా కాంటాక్ట్ పేజ్ లో కూడా పోయింది. మనం ఒక్క టెంప్లెట్ లో లోడ్ చేసి చేంజ్ చేసి అప్డేట్ చేసినామంటే అన్ని టెంప్లెట్స్ కి వర్క్ అయింది అది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా కాపీ రైట్స్ 2025 ఆల్ రైట్స్ రిజర్వ్ వరకు ఉండాలి. ఇది అనేది మనకు అవసరం లేదు, మనం ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకుంది కాబట్టి ఇది అనేది అవసరం లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ లింక్ తీసేస్తాం, కలర్ లింక్ అనేది ఇది తీసేస్తాము. ప్లస్ సారీ, స్క్రిప్ట్ ఆల్ రైట్స్ రిజర్వ్ ఇక్కడ నుంచి అవసరం లేదు. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది, ఇది మనకు వచ్చేసి మనకు కలర్ వైట్ రావాలి కాబట్టి, వైట్ రావాలి అనుకుంటే ఇక్కడ ఆల్ రైట్స్ రిజర్వ్ ఉందా. సో పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఉంది కదా, ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తాం. స్టైల్ ఈక్వల్ టు అని చెప్పేసి రాసుకుంటాం. స్టైల్ ఈక్వల్స్ టు కలర్, మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఇక్కడ ఇస్తాం, వైట్ అని చెప్పి ఇస్తాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఓకే, వైట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ ఫీల్డ్స్ లో ఇక్కడ ఫీల్డ్స్ ఇస్తే మనకి డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇందులో ఫస్ట్ మనం చూడాల్సింది ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉంది ఫామ్ అనేది. ఓకే, ఈ యాక్షన్ లో ఎంటీ పెట్టేసుకుంటాం యాజ్ యూజువల్ గా ఎప్పుడు జరిగేలాగా. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. మనం పోస్ట్ మెథడ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఏం చెప్పాను, ఒక టోకెన్ అనేది జనరేట్ అవ్వాలి కాబట్టి CSRF టోకెన్ తీసుకుంటామని చెప్పాను కదా. సో కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ CSRF టోకెన్. ఓకే, కంప్లీటెడ్. ఇప్పుడు దెన్ నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇన్పుట్ ఫీల్డ్స్. మనం మోడల్స్ లో టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ కావాలో అవి తీసుకుంటాం. మనకి ఇక్కడ కావాల్సింది అయితే ఈమెయిల్ అనేది కావాలి. ఇక్కడ కాంటాక్ట్ లో ఫస్ట్ ఇక్కడ చూసామంటే ఈమెయిల్ అనేది ఉంది. సో ఫర్ లూప్ ఈమెయిల్ ఉంది, టైప్ ఈక్వల్ టు ఈమెయిల్, ఐడి ఈక్వల్ టు ఈమెయిల్. మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సింది నేమ్ అనేది మ్యాచ్ అవ్వాలని చెప్పాను కదా. సో నేమ్ ఈక్వల్స్ టు ఆ ఈమెయిల్ ఇస్తాం. ఈమెయిల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నేమ్ అనేది ఉంది. సో సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ నేమ్ అనేది కూడా ఉంది. మనం ఇక్కడ ఎడిట్ చేసుకుందాము. టైప్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ లో సబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ అవసరం లేదు కాబట్టి మనకి సబ్జెక్ట్ అనేది తీసుకుందాం. సబ్జెక్ట్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మార్చేసుకుందాం. టైప్ ఈక్వల్ టు సేమ్ టెక్స్ట్, ఐడి ఈక్వల్ టు సబ్జెక్ట్ పెట్టేసుకుంటాం. తర్వాత నేమ్ ఈక్వల్స్ టు మనం తీసుకెళ్ళిన సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ మెసేజ్ మెసేజ్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ మెసేజ్ అని చెప్పేసి తీసుకుంటాం. కాంటాక్ట్ పేజీలో రైట్ మెసేజ్ ఉంది ఫర్ లోపు. ఇక్కడ ఆల్రెడీ నేమ్ ఈక్వల్ టు మెసేజ్ అనేది ఉంది. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాడ్ చేద్దాం. రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత నేమ్ కార్తిక్, సబ్జెక్టు ఏదో ఒకటి ఇచ్చేస్తాము. ఈమెయిల్ కార్తిక్ మెసేజ్ సెండ్ చేశా. సో ఇప్పుడు సేవ్ అయిందో లేదో తెలియదు. సేవ్ అయిందో లేదో తెలియాలంటే మళ్ళా ఇప్పుడు ఎస్క్యూఎల్ డేటాబేస్కి వెళ్ళాలి మనం. ఇక్కడ డేటాబేస్ లో కాంటాక్ట్ అనే టేబుల్లో చెక్ చేసుకోవాలి. యాడ్ అయ్యింది. ఓకే, మనకి ఇంతకుముందు ఇక్కడ అవుట్పుట్ లోనే మెసేజ్ అనేది వచ్చేది, కాంటాక్ట్ సబ్మిటెడ్, కాంటాక్ట్ పోస్టెడ్ అలా. సో ఇప్పుడు ఇక్కడ వ్యూస్ అయితే మనం ఏమీ చేంజ్ చేయలేదు. కాంటాక్ట్ అని ఉంది, సేమ్ అదే వ్యూస్ ఉంది. కాంటాక్ట్ పోస్టెడ్ అని చెప్పేసి ఉంది. ఓకే, కాంటాక్ట్ పోస్టెడ్ అని చెప్పి ఉంది కాబట్టి సేమ్ ఇదే మెసేజ్ని అక్కడ కాల్ చేసుకుంటాం అంతే. ఓకే, లేదు అలా కాదు ఇలా పెట్టేసుకుంటాను అంటే ఓకే, ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ పాస్ చేసుకుంటాం. మెసేజ్ అని చెప్పేసి పెట్టేస్తాను. తర్వాత కాంటాక్ట్ పోస్టెడ్ అని చెప్పి పెడతాం మెసేజ్. ఈ మెసేజ్ మనం బ్యాక్ ఎండ్ లో ఉన్న ఇక్కడ డేటాని ఫ్రంట్ ఎండ్ లో కాల్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటామని చెప్పాను. డబల్ కర్లీ బ్రాకెట్ లో కాల్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వ్యూస్ లో రాసుకున్నాం కదా, ఇది డబుల్ కర్లీ బ్రాకెట్ లో ఇలా కాల్ చేసుకుంటాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేద్దాం. దెన్ ఇంకోటి కస్టమర్ అనేసాము, నేమ్ సేమ్ యాజ్ యూజువల్ గా. కాంటాక్ట్ పోస్టెడ్ అని చెప్పేసి మెసేజ్ కాల్ అయింది. ఓకే, అప్పుడు డేటాబేస్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు ఇంకొక డేటా యాడ్ అయింది. సో ఇది మనం చేసుకునేది. ఒకసారి అయితే ఫస్ట్ మోడల్స్ చూడండి. ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్తా ఏమేమి చేసుకుంటూ వచ్చాము అనేసి.
ఓకే. సో ఇక్కడ మోడల్స్ లో మనం ఏం చేస్తామంటే టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్. లైక్ ఇక్కడ ఎస్క్యూఎల్ లో ఉందా, ఎస్క్యూఎల్ ఇక్కడ క్వరీస్ క్రియేట్ టేబుల్, టేబుల్ ఫీల్డ్స్ అలా ఏం అవసరం లేదు. మనం ఏం క్వరీస్ వితౌట్ ఎనీ క్వరీస్ యూ కెన్ క్రియేట్ ఏ టేబుల్. ఓకే. ఇక్కడ క్లాస్ అని చెప్పి ఒకటి తీసుకుంటాము. తర్వాత టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇస్తాం. తర్వాత అందులో ఫీల్డ్స్ ఏవేవైతే కావాలో ఆ ఫీల్డ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ ఫీల్డ్ అని చెప్పి సపరేట్ గా ఉంటుంది. ఒకవేళ నార్మల్ ఆల్ఫాబెట్స్ నంబర్ న్యూమరికల్స్ అన్ని మిక్స్ అయ్యి కావాలంటే క్యార్ ఫీల్డ్ అని చెప్పి తీసుకుంటాం. క్యార్ ఫీల్డ్ కి కంపల్సరీ మ్యాథ్స్ లెంత్ అనేది ఇవ్వాలి. ఒకవేళ డిస్క్రిప్షన్ ఏదైనా పెద్దగా ఉంది అంటే టెక్స్ట్ ఫీల్డ్ అనేది తీసుకుంటాం. టెక్స్ట్ ఫీల్డ్ కి మ్యాథ్స్ లెంత్ పర్టికులర్ గా అవసరం లేదు. ఈ క్లాస్ మెటా అనేది డేటాబేస్ లో టేబుల్ నేమ్ ఏ నేమ్ తో సేవ్ అవ్వాలి అనే దానికోసం రాస్తాం. ఈ క్లాస్ మెటా అనేది డిస్క్రిప్షన్, టేబుల్ గురించి డిస్క్రిప్షన్ ఏదో దాని గురించి రాసుకునే దానికి. ఈ టేబుల్ డిబి టేబుల్ అనేది మన డేటాబేస్ లో ఏం సేవ్ కావాలో ఆ నేమ్ తో ఇక్కడ ఇస్తాం. ఒకవేళ ఈ లైన్ ఇవ్వలేదు అంటే ఏం ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ గా మన యాప్ నేమ్ _ ఈ నేమ్ తో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. మనం పర్టికులర్ గా నేమ్ ఇచ్చామంటే ఈ నేమ్ తో క్రియేట్ అవుతుంది. Okay. After that models, you can write the forms.py. ఇక్కడ ఫార్మ్స్ లో క్లాస్ తీసుకొని కాంటాక్ట్ ఫామ్ ఏదో ఒక వేరే ఒక నేమ్ తీసుకొని కాంటాక్ట్ ఫామ్ అని చెప్పేసి పెట్టేసుకున్నాం. forms.model ఫామ్ క్లాస్ మెటా సేమ్ అబౌట్ డిస్క్రిప్షన్ అబౌట్ మోడల్ ఈక్వల్ టు ఏ టేబుల్ తీసుకుంటున్నాం. ఫీల్డ్స్ ఆ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ రిక్వైర్డ్ నీకు అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటాం. మనకి ఒక 2 ఫీల్డ్స్ రిక్వైర్డ్ అయితే ఆ 2 ఫీల్డ్స్ రాసుకుంటాము. ఆల్ అయితే అన్ని రిక్వైర్డ్ అని చెప్పేసి రాసుకుంటాం. ఓకే. ఆఫ్టర్ దట్ వ్యూస్. ఇక్కడ వ్యూస్ లో ఫంక్షన్ నేమ్ కాంటాక్ట్ అని చెప్పేసి తీసుకున్నా. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు మనం ఏం మెథడ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ మెథడ్ తీసుకున్నాం. పోస్ట్ కదా, ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ అనేది సబ్మిట్ డేటా అనేది పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ మెథడ్ తీసుకున్నాం. ఇక్కడ కింద కాంటాక్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాం. ఓకే. వేరియబుల్ నేమ్ తీసుకొని ఫామ్స్ రాసుకున్నాం కదా, ఏ ఫామ్ లో పోస్ట్ అవ్వాలని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్. ఓకే. ఆ కాంటాక్ట్ ఫామ్ లో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆ ఫామ్ లో పోస్ట్ అవ్వాలని చెప్పేసి రాసుకున్నాం. దెన్ నెక్స్ట్ ప్రింట్ కాంటాక్ట్ డాట్ ఎర్రర్స్. ఈ లైన్ ఎందుకంటే ఒకవేళ మనం ఇచ్చిన డేటా అంతా ఈ వేరియబుల్ లో ఉందా, ఇక్కడ పోస్ట్ చేసిన డేటా అంతా ఆ డేటాలో ఏమైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ టర్మినల్ లో ప్రింట్ అవ్వాలని చెప్పేసి ప్రింట్ కాంటాక్ట్ డాట్ ఎర్రర్స్ ఏమంటే ఏం ఎర్రర్ ఉందో ప్రింట్ అవ్వాలని చెప్పేసి రాసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఇఫ్ ఈ కాంటాక్ట్ ఉంది కదా, ఒకవేళ ఇక్కడ ఇచ్చిన డేటా అంతా ఈజ్ వ్యాలిడ్ గా ఉంటే కాంటాక్ట్ డాట్ సేవ్ అవ్వాలి. సేవ్ అయ్యి ఏ పేజ్కి వెళ్ళాలి, ఒకవేళ వెళ్తూ వెళ్తూ ఏమైనా మెసేజ్ పాస్ చేయాలనుకుంటే మా మెసేజ్ పాస్ చేసుకోవచ్చు. ఇలా ఇది వచ్చేసి వేరియబుల్ నేమ్, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ మనం ఫస్ట్ క్లిక్ చేసిన ఏ పేజ్ ఓపెన్ అవుతుందో ఆ పేజ్ ఒకసారి వ్యూస్ చూడండి, లాజిక్ ఎలా రాశాము.
ఓకే ఓకే మనం ప్రతి వ్యూస్ లో మనం రాసే ప్రతి ఫంక్షన్ కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇక్కడ యూఆర్ఎల్ రాసుకున్నాం ఆ ఫంక్షన్. రాసుకున్న తర్వాత ఇక్కడ మనం వ్యూస్ లో రాసుకున్నాం కదా కాంటాక్ట్ డాట్ HTML పేజ్ అనేసి HTML టెంప్లెట్ ఓపెన్ చేసుకుంటాం. ఈ HTML టెంప్లెట్ ఎక్కడిది మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఆన్లైన్ లో ఆ HTML టెంప్లెట్. ఈ HTML టెంప్లెట్స్ లో ఫస్ట్ స్టాటిక్ అనేది లోడ్ చేసుకుంటాం. ఎందుకంటే స్టాటిక్ ఫోల్డర్ లో ఫైల్స్ ఉంటాయి కదా, స్టైల్స్ ఫైల్స్ అనేసి. సో ఈ స్టాటిక్ ఫైల్స్ అన్ని తీసుకుంటాం. సో ఫస్ట్ స్టాటిక్ అనేది లోడ్ చేసుకుంటాం. తర్వాత IMG అని చెప్పేసి టైప్ చేసుకొని IMG ఉన్న దగ్గర అంతా స్టాటిక్ అని చెప్పేసి పెట్టేసుకుంటాం. తర్వాత రెఫరెన్స్ అని చెప్పి తీసుకుంటాం. రెఫరెన్స్ దగ్గర CSS స్టైల్స్ దగ్గర తీసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత SRC అని చెప్పేసి తీసుకుంటాం. SRC అనేది ఎక్కడెక్కడ ఉంటుంది, జావా స్క్రిప్ట్స్ దగ్గర ఉంటుంది. సేమ్ మా ఇక్కడ ఉంది, జావా స్క్రిప్ట్స్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ స్టాటిక్ ఇలా లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్ పేజ్ లో ఇప్పుడు ఒకసారి మనం నార్మల్ గా ఒక ఫామ్ అనేది తీసుకుంటాం. సేమ్ యాజ్ యూజువల్ గా ఫామ్ అనేది తీసుకున్నాం. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తామో ఒక టోకెన్ తీసుకుంటామని చెప్పాం కదా. సో కర్లీ బ్రాకెట్ ఓపెన్ CSRF టోకెన్ పర్సెంటేజ్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఆఫ్టర్ దట్ ఇన్పుట్ ఫీల్డ్స్ మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలో అన్ని ఫీల్డ్స్ తీసుకుంటాం. అందులో ఇక్కడ నేమ్ ఈక్వల్ టు అని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనకి మోడల్స్ లో ఏ నేమ్ అయితే ఏమైతే ఇచ్చింటామో ఫీల్డ్స్ ఈ ఫీల్డ్స్ తో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ సబ్జెక్ట్, నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్. ఇక్కడ ఫీల్డ్స్ ఇచ్చాం కదా మోడల్స్ లో, ఈ ఫీల్డ్స్ తో కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడే కాపీ చేసి ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు అనేసి పెట్టేసుకుంటాం. అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్. ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎప్పుడైతే సేవ్ అవుతుందో డేటా సేవ్ అయిన తర్వాత టెంప్లెట్ పంపిస్తున్నాం. ఆ టెంప్లెట్ తో పాటు మెసేజ్ కూడా పాస్ చేస్తున్నాం. మెసేజ్ ఏమని MSG అనే దాంట్లో పాస్ చేసుకున్నాం. సో దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో పెట్టుకుంటాం. డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో పెట్టుకున్నప్పుడు ఆ టెంప్లెట్ ఎప్పుడైతే వెళ్తాదో సేవ్ అయిన తర్వాత ఆ దాంతో పాటు మెసేజ్ కూడా ఆ టెంప్లెట్ తో పాటు మెసేజ్ కూడా పాస్ అవుతుంది. ఇది ఫ్లో. మనం డేటాబేస్ లో డేటా సేవ్ చేయడం విత్ యూజింగ్ టెంప్లెట్ ఇంటిగ్రేషన్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఒక 2 మినిట్స్ చూసి ఒక 2 మినిట్స్ చూడండి. మొత్తం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఓకే, సింపుల్ గా చెప్తాను అంటే ఎలా చేస్తాను ఏమేం చేస్తానని. మోడల్స్, ఇట్ క్రియేట్ ఏ మోడల్ ఫర్ ది స్టోరింగ్ ది డేటా, and next create a form for user input, and next create a views to handle the post and save the data, and next to create a template with the form, and next configure the URL, and save and view the data in the database. Is there any doubts? Okay, that's it. Today we learn the how to collect the data from a user through an HTML form and save it into a database table using the Django models, forms, views, templates, and URLs. Is there any doubts? Okay, leave out now.